ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. కేజీఎఫ్ తర్వాత యష్ చాలా సమయం తీసుకుని ఆచితూచి ఎంచుకున్న ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ చెప్పకుండానే ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ప్రధానంగా రూపొందిన ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 12 నిమిషాలుండడం విశేషం. కన్నడ వర్షన్లో కేవలం 2 పదాలను మ్యూట్ చేయమని సూచించమని బోర్డు పొగ తాగడం, మద్యానికి సంబంధించిన సన్నివేశాల్లో తప్పనిసరి హెచ్చరికలు జోడించాలని మాత్రమే ఆదేశించింది. సాధారణంగా సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటే సెన్సార్ బోర్డు కత్తెర వేస్తుంది. హాలీవుడ్ చిత్రాలైన స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి సినిమాల్లోని చిన్నపాటి ముద్దు సన్నివేశాలపై కూడా ఆంక్షలు విధించే సెన్సార్ బోర్డు టాక్సిక్ లాంటి తీవ్రమైన యాక్షన్ డ్రామాకు ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా క్లియరెన్స్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంత సహజంగా, కథకు ఎంత అవసరమో బోర్డు సభ్యులకు అర్థం కావడం వల్లే కట్స్ చెప్పలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో యష్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమా, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటుంది, ఎంతో నిజాయితీగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించామని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో కాస్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారా ఇలాంటి భారీ తారాగణం కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించినట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న టాక్సిక్ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో థియేటర్లో విడుదల కానుంది.